హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. మై డియర్ విలన్లో 4th పార్ట్. హా బేబీ, ఇందాకే వచ్చాను. ఏంటి విషయం? మేడం గారికి లేవగానే నేను గుర్తొచ్చి నాకు కాల్ చేశావంటే ఖచ్చితంగా నాతో ఏదైనా అవసరమే అయ్యుంటుంది. చెప్పు బేబీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని వినయంగా అడిగాడు ఆర్నవ్. ఆర్నవ్ వినయానికి ఆ అమ్మాయి అని అందంగా నవ్వుస్తూ, ఆరు ప్లీజ్ రా అంది గారంగా. చెప్పు డెవిల్, ఏం కావాలో? మీ ఫ్రెండ్స్తో ఔటింగ్కి వెళ్ళాలా, మూవీకి వెళ్ళాలా అని అడిగాడు ఆర్నవ్. అది ఆరు. డెవిల్, ఏంటే సైలెంట్ అయ్యావు? కొంపదీసి నువ్వు సిగ్గుపడుతున్నావా? నీకు దండం పెడతానే బాబు, అవునని మాత్రం చెప్పకు అన్నాడు ఆర్నవ్. అంటే ఏంట్రా, నేను సిగ్గుపడకూడదా? బుస్సున ఇంతెత్తి ఎగిరింది ఆరు. బేబీ, చూసావా బేబీ, ఇది నీ ఒరిజినాలిటీ. ఇంతటి దానికి ఎందుకే అనవసరంగా భయపడినట్టు తెగ డ్రామాలు అన్నాడు ఆర్నవ్. నీతో నాకేంట్రా, నేను నా హీరో దగ్గరికి వెళ్తాను అని మూతి తిప్పింది ఆరు. బేబీ, డెవిల్, నీకో విషయం అర్థం కావట్లేదు. నీ హీరో ఎప్పుడు నువ్వు చెప్పిందే వింటాడేమో, కానీ ఆ హీరోకి ఆ క్వీన్కి మాత్రం నేను చెప్పిందే నమ్ముతుంది అన్నాడు ఆర్నవ్. కాల్ కట్ చేసేదల్లా ఆర్నవ్ చివరి మాటకి ఆగిపోతూ, అందుకే కదరా నీకు ఫోన్ చేసింది అంది పాప. గుడ్ క్యాచ్ డెవిల్, ఇప్పుడు చెప్పు మ్యాటర్ ఏంటి అన్నాడు ఆర్నవ్. అంటే అది ఆరు, నా ఫస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసి కాంట్రాక్ట్ ఓకే అయింది కదా. అయింది కదా, అయితే నా స్టాఫ్ అంతా నన్ను ఈరోజు పార్టీ అడుగుతున్నారా. అయితే ఇచ్చేరా. ఎక్కడ హోటల్, బ్యాంకెట్ హాల్ బుక్ చేయనా అని అడిగాడు ఆర్నవ్. అది కాదు ఆరు, మరి మా ఫ్రెండ్స్ పార్టీ అడుగుతుంది. రెస్టారెంట్లోనో హోటల్లోనో కాదురా, పబ్లో అని మెల్లిగా చెప్పింది ఆరు. బేబీ, హాహాహా డెవిల్, లైట్ తీసుకోవే, వాళ్ళు అడిగినవన్నీ చెయ్యాలని రూలేం లేదుగా, వదిలేయ్ అన్నాడు ఆర్నవ్. ఏం రా వదిలేసేది? నేను వదలను, నేను పబ్లో పార్టీ ఇవ్వాల్సిందే గట్టిగా అంది ఆరు. బేబీ, ఏంటే ఇచ్చేది? నువ్వు ఇస్తానన్న పార్టీ ఏం మన ఇంట్లోనో, గెస్ట్ హౌస్లోనో, అట్లీస్ట్ హోటల్లోనో కాదు, పబ్లో అంటున్నావు. మమ్మీకి తెలిస్తే తొక్కి పెట్టి నార తీస్తుంది. లైట్ తీసుకో బేబీ అన్నాడు ఆర్నవ్. అందుకే కదరా నిన్ను అడగమనేది. నువ్వైతే ఏదో మాయ చేసి ఒప్పించేస్తావు. నువ్వు చెప్తే ఆ మేడం గారు ఒప్పుకుంటారు కూడా. ప్లీజ్లా ఆరుగా అని అడిగింది. నో వే డెవిల్, మమ్మీ ఈ విషయంలో నేను కాదు కదా, ఆ కింగ్ చెప్పినా కూడా ఒప్పుకోదు. అంతే అంటావా? అంతేరా డెవిల్, అంతేరా, అంతే. నీకు నా మీద ఉన్న ప్రేమ అంతే. నేనే పిచ్చిదాన్ని, నిన్ను ఆరు ఆరు అంటూ నీ వెనక బుజ్జి కుక్కలా తిరుగుతాను. కానీ నువ్వెప్పుడు ఇంతే. అందుకేరా నాకు నా హీరో అంటేనే ఇష్టం అని ముక్కు చీదేస్తూ అంది ఆరు. హలో మేడం డ్రామా క్వీన్, ఆపుతారా మీ ఆస్కార్ లెవెల్ డ్రామాటిక్ పెర్ఫార్మెన్స్ అన్నాడు ఆర్నవ్. నేనేం నటించట్లేదురా, నిజంగానే ఏడుస్తున్నాను రా. ఏ డెవిల్, ముందా ఏడు పాపవే అన్నాడు ఆర్నవ్. నాకేం వద్దు, నేను ఆపను. అయితే మమ్మీతో మాట్లాడడం వద్దంటావా అని అడిగాడు ఆర్నవ్. సౌండ్ లేదు అట్నుండి. డెవిల్, కమాన్ స్పీక్ అవుట్, నిన్నే అడిగేది. మమ్మీతో మాట్లాడనా వద్దా? ఆయన చప్పుడు చేయలేదు పాప. సరే అయితే నేను కాల్ కట్ చేస్తున్నాను. ఏదో ఏడుస్తున్నావు కదా, నీకోసం మమ్మీతో మాట్లాడి ఒప్పిద్దామని అనుకున్నా. కానీ నువ్వు సమాధానం చెప్పట్లేదు కదా. ఇంకా ఎందుకు నీకోసం నేను మమ్మీతో మాట్లాడాలి? బాయ్ అంటున్న అతనికి రేయ్ అన్న మాట వినబడి సైలెంట్ అయ్యాడు బాబు. రే ఆరు, అయినా సౌండ్ లేదు. అన్నయ్యా, చెప్పవే, మాట్లాడు. ఏం మాట్లాడాలి అన్నాడు ఆర్నవ్. అదేరా, పార్టీ గురించి అమ్మకి చెప్పి ఒప్పించు ప్లీజ్ అంది పాప. మరి ఇందాక వద్దన్నావు? నేనేం వద్దనలేదురా. అయితే కాసేపు బతిమలాడవే. రేయ్, నిన్నీ అక్కనిరా. ఏంటి 10 నిమిషాలు తేడాతో పుట్టినందుకే అక్క అయిపోతావా? 10 నిమిషాలు తేడా అయినా ఒక్క నిమిషమైనా అక్క అక్కేరా. సర్లే అక్క, ఓకేనా? అయితే మమ్మీతో మాట్లాడతావా మరి? నేను మాట్లాడతాలే కానీ కొన్ని కండిషన్స్ అన్నాడు ఆర్నవ్. ఏంటో అవి అడిగింది పాప. లేట్ నైట్ వరకు అస్సలు ఉండకూడదు. ఆల్కహాల్ స్మెల్ కూడా చేయకూడదు. నేనే నిన్ను డ్రాప్ చేస్తాను అండ్ నేనే పిక్ చేసుకుంటాను కూడా చెప్పాడు ఆర్నవ్.
రే ఏంట్రా ఈ కండిషన్స్? డ్రింక్ వద్దన్నావు ఓకే, ఈ డ్రాపింగ్ పికప్పింగ్ ఏంట్రా? నేనేమైనా స్కూల్కి వెళ్ళే స్టూడెంట్నా? ఓన్గా ఎంఎన్సీ ఆఫీస్ రన్ చేస్తున్నా అంది పాప. స్కూల్కి వెళ్ళే పాప కాదు కాబట్టే ఇంత కేరింగ్ రా, అర్థం చేసుకో. డ్రాప్ చేసి పిక్ చేసుకోవడం వరకే నా డ్యూటీ. తర్వాత మధ్యలో నువ్వు ఎంతైనా ఎంజాయ్ చెయ్యి, బట్ నో ఆల్కహాల్ అన్నాడు ఆర్నవ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ రా, ఇట్స్ మై ప్లెజర్ డెవిల్, ఎంజాయ్. ఇంతకీ ఎన్ని గంటలకు పార్టీ? ఈవినింగ్ 7కి స్టార్ట్. ఓకే డన్, నేను 6కి వచ్చి పిక్ చేసుకుంటాను, రెడీగా ఉండు. థ్యాంక్ యూరా అన్నయ్య అని కిస్ చేసి ఫోన్ పెట్టి ఎగురుకుంటూ తన హీరో దగ్గరికి వెళ్ళిపోయింది పాప. ఆరు బేబీ కాల్ కట్ చేయగానే ఆర్నవ్ మరొక కాల్ చేసుకొని కాసేపు మాట్లాడి తన వర్క్లో పడిపోయాడు ఈవినింగ్ వరకు. అదే రోజు ఈవినింగ్ ఆరుకి మాట ఇచ్చినట్టుగానే ఈవినింగ్కి 5కి ఇంటికి వెళ్ళాడు. అరగంటలో ఆరుని పిక్ చేసుకొని పబ్ దగ్గరికి తీసుకెళ్లాడు కూడా ఆర్నవ్. కారులో వెళ్తున్నంతసేపు జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాడు. అరగంట తర్వాత ఫేమస్ పబ్ ముందు కార్ ఆగగానే ఎంజాయ్ డెవిల్, అట్ ఎనీ టైం ఇబ్బంది అనిపిస్తే మాత్రం మిస్డ్ కాల్ ఇవ్వు, నేను ఈ సరౌండింగ్ ఏరియాలోనే ఉంటాను, 5 నిమిషాల్లో నీ ముందు ఉంటాను అన్నాడు ఆర్నవ్. థ్యాంక్ యూరా అన్నయ్య, బాయ్ అని హక్ చేసుకొని కార్ దిగింది ఆరు బేబీ. ఓకే బాయ్ రా అని చెప్పి కార్ వెనక్కి తిప్పాడు ఆర్నవ్. కోల్కతాలోని ఫేమస్ పబ్ అది. ఆర్నవ్ చెప్పినట్టే అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా మందులో మునిగి తేలుతున్నారు. పైగా డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇంతకుముందు తను వెళ్ళలేదని కాదు, కానీ ఒంటరిగా వెళ్ళలేదు. తనకు చూడాలి అనిపించినప్పుడు ఆర్నవ్ లేదా వాళ్ళ డాడీతో వెళ్ళేది. పైగా వాళ్ళతో వెళ్తే ఇలాంటి లైక్ మందు డ్రగ్స్ అనేవి వారి కనుచూపు మేరలో కూడా రావు. ఈసారి ఒంటరిగా వచ్చింది ఆరు, అది కూడా ఫ్రెండ్స్తో. మెల్లిగా లోపలికి వెళ్ళేసరికి తన ఫ్రెండ్స్ అండ్ స్టాఫ్ అంతా అక్కడే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నారు. వాళ్ళని చూడగానే హాయ్ అంటూ హ్యాండ్ వేవ్ చేస్తూ దగ్గరికి వెళ్ళింది. అందరూ మినీస్లో షార్ట్స్లో పాష్ లుక్లో ఉంటే మన ఆరు బేబీ స్కిన్ టైట్ షేడెడ్ యాష్ కలర్ జీన్స్, బ్లాక్ కలర్ క్లాప్ టాప్, లూజ్ హెయిర్, చేతికి ప్లాటినం బ్రేస్లెట్. మన పాప ప్యూర్ మిల్క్ వైట్ అయ్యేసరికి బ్లాక్ టాప్ మరింత లుక్ ఇచ్చింది. సింపుల్ అండ్ ట్రెండీ లుక్తో ఇరగదీసింది ఆరు బేబీ. అప్పటి వరకు అక్కడి అమ్మాయిల చెడ్డీ మిడ్డీల అందాలు చూసి విసిగిపోయిన తన స్టాఫ్ కుర్రాలకి ఆరు బేబీ లుక్ చూసి మెస్మరైజ్ అయ్యారు ఒక్కసారిగా. వాళ్ళ బాస్ ఆఫీస్కి వచ్చేప్పుడు ఎంత డిగ్నిఫైడ్ లుక్ మెయింటైన్ చేస్తుందో ఇక్కడ అంత క్రేజీ లుక్లో ఉండేసరికి కుర్రాలకి మతి చెడింది. వాళ్ళని అలా చూస్తూనే దగ్గరికి వచ్చిన ఆరు బేబీ వాట్ హ్యాపెన్ గాయ్స్ అంది. అనగానే అమ్మాయిలంతా వావ్ మేడం యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నారు. పక్కన అబ్బాయిలు సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అన్నారు అందరూ ఒక్కసారిగా. వాళ్ళందరినీ నవ్వుతూ చూసి ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్, ఇక నన్ను పొగడడం ఆపేసి పార్టీ కంటిన్యూ చేయండి, ఎవరికి ఏమేం కావాలో ఆర్డర్ చేయండి ప్లీజ్ అంది ఆరు బేబీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, అడగగానే మా అందరికీ పార్టీ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు. అండ్ కంగ్రాచులేషన్స్ మేడం, మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఆఫర్ టేకప్ చేశారు. జస్ట్ స్టార్టప్ కంపెనీ పెట్టిన 6 monthsలోనే ఇంత మంచి ప్రాజెక్ట్ రావడం నిజంగా చాలా గ్రేట్ మేడం, కంగ్రాట్స్ వన్స్ అగైన్ అన్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, మీ హెల్ప్ ఎప్పటికీ ఇలాగే ఉంటే ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం కూడా మనం. సో ప్లీజ్ మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలి అంది ఆరు. షూర్ మేడం అన్నారు అంతా. ఓకే గాయస్, లెట్ స్టార్ట్ ది పార్టీ, ఎంజాయ్ అంది ఆరు బేబీ. అరగంట తర్వాత అందరూ ఆల్కహాల్ డ్రింక్ చేస్తుంటే ఆరు బేబీ మాత్రం ఓ పక్కన కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళందరినీ చూస్తూ సాఫ్ట్ డ్రింక్ సిప్ చేస్తుంది. మరోవైపు ఉన్న కార్నర్ టేబుల్ నుండి తననే గమనిస్తున్న ఓ 28 years అబ్బాయి బేరర్ని పిలిచి చెవిలో ఏదో చెప్పి చేతిలో డబ్బుతో పాటు ఓ ప్యాకెట్ కూడా పెట్టి వెళ్ళమన్నాడు. కాసేపటికి అదే బేరర్ ఆరు బేబీ దగ్గరికి వెళ్ళి జ్యూస్ గ్లాస్ అందించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆరు బేబీ ఆ జ్యూస్ సిప్ చేస్తూ ఉండగానే కాసేపటికే పబ్ అంతా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటే తల పట్టుకొని లేచి నిలబడలేక కింద పడబోతుంటే అప్పుడే వచ్చి పట్టుకున్నాయి 2 చేతులు. కింద పడబోతున్న తను పడకపోయేసరికి
తనకు హెల్ప్ చేసిన ఆ చేతుల ఓనర్ని చూడ్డానికి మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచి చూసింది ఆరు. అది మరెవరో కాదు, ఇందాక మనం చూసిన 28 సంవత్సరాల అబ్బాయే. కళ్ళు రెపరెపలాడిస్తూ, హే సమీర్, నువ్వా అంది మత్తుగా ఆరు బేబీ. ఎస్ బేబీ అన్నాడు. థ్యాంక్ యూ సమీర్ అని చెప్పింది ఆరు ముద్దగా. ఇట్స్ మై ప్లెజర్ బేబీ, విల్ యూ డాన్స్ విత్ మీ అని అడిగాడు అతను హస్కీగా. మత్తు వల్ల తనకు కూడా తలంతా ఊగుతున్నట్టుగా అనిపిస్తుంటే అక్కడి డీజే సిస్టమ్కి తన కాళ్ళల్లో కూడా ఊపు వచ్చి ఎస్ హ్యాండ్సమ్ అంది ఆరు. నెమ్మదిగా తనతో డాన్స్ స్టెప్స్ వేస్తూనే ఎవరూ లేని ప్లేస్కి తీసుకువెళ్ళాడు సమీర్. ఆరు మత్తులో ఉండగా నెమ్మదిగా తన నడుము మీద ఉన్న చేతిని లోపలికి పోనిస్తూ టాప్ లోపలి నుండి టచ్ చేస్తూ కిస్ చేయడానికి ఆమె పెదాల దగ్గరకు వచ్చాడు సమీర్. ఇంకో అరక్షణంలో 4 పెదాలు 2గా మారుతాయి అనగా వెనక నుండి సమీర్ గల్లా పట్టి లాగి ఆరు బేబీ చెంప మీద లాగి ఒక్కటి పీకాడు. ఎవరు? మన విలన్ బాబు. ఇంతకీ మన విలన్ అక్కడికి ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారా? అరే పబ్ కదా, అందరూ ఎంజాయ్ చేయడానికే వచ్చారు, అలాగే మనోడు కూడా, అది తప్పేనా? ఒక్క దెబ్బకే ఆరు బేబీకి గెలాక్సీ మొత్తం కనిపిస్తుంటే తిరుగుతున్న తలను పట్టుకొని నిలబడి చూస్తుంది విలన్ బాబుని బిక్క మొహం వేసుకొని. ఆరు పాపకి ఒక్కటిచ్చినవాడు సమీర్ని ఊరికే వదిలేస్తాడా? మరి వదలడు కదా. ఆపకుండా మొహం మీద కడుపులో నాన్ స్టాప్ పంచులు ఇస్తూ నోట్లోంచి తాగిన ఆల్కహాల్తో పాటు బ్లడ్ కూడా బయటకు తీశాడు. సరిగ్గా అప్పుడే లేట్ అయింది అన్న టెన్షన్తో లోపలికి వస్తున్న ఆర్నవ్కి వేలాడుతున్న సమీర్ని కింద పడేసి బిక్క మొహం చూస్తున్న ఆరుని చూసి మరోసారి చెయ్యెత్తాడు కొట్టడానికి. ఆ ఎత్తిన చేతిని మధ్యలోనే ఆపేస్తూ అడ్డు వచ్చింది ఆర్నవ్ చెయ్యి. హౌ డేర్ యూ, నా చెల్లి మీదికే చెయ్యెత్తుతావా అన్నాడు ఆర్నవ్. నిజమేరా, దాన్ని కాదు కొట్టాల్సింది, దాన్ని ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చి పట్టించుకోకుండా పోయినా నిన్ను పీకాలి అంటూ ఆర్నవ్ని కొట్టబోయాడు అతను. ఈసారి ఆ విలన్ బాబు చెయ్యిని మరో చెయ్యి అడ్డుకుంది. ఇంతకీ ఆ అడ్డుకున్న చేతి ఓనర్ ఎవరంటారు? ఆ రోజు తనకు ఇంటర్వ్యూ ఉండడంతో చక్కగా ఉదయాన్నే భర్త కంటే ముందే నిద్రలేచి స్నానం చేసుకొని చప్పుడు కాకుండా కిందకు వెళ్ళి అక్కడ కూడా చప్పుడు చేయకుండా దేవుడి పూజ పూర్తి చేసుకొని బయటకు వచ్చి తులసి కోట దగ్గర దీపం వెలిగించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని మరీ భక్తిగా తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తున్న మైరా చెవులకి డస్కీ అని వినిపించిన ఆరవ్ పిలుపు విని దెబ్బకు కళ్ళు తెరిచి, అదేంటి ఆరవ్ గారు అప్పుడే నిద్రలేచేశారా బాబోయ్, ఇప్పుడెలా అనుకొని గబగబా పూజ పూర్తి చేసుకొని పూజా సామాగ్రి దేవుని గదిలో పెట్టేసి కిచెన్లోకి వెళ్ళి హస్బెండ్ని కూల్ చేయడానికి హాట్ స్ట్రాంగ్ కాఫీ పెట్టుకొని ఆరవ్ రూమ్లోకి వెళ్ళింది మైరా. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో. ఏంటి డస్కీ, ఇందాకటి నుంచి పిలుస్తుంటే ఏం చేస్తున్నావే, ఇంత లేట్గానా రావడం అని సీరియస్గా తననే పైనుండి కింది వరకు చూసి ఐబ్రోస్ వేవ్ చేస్తూ అడిగాడు ఆరవ్. వామ్మో, ఇప్పుడు గనక నేను తులసి కోటకి దండం పెడుతున్నానంటే ఈ కోట గుమ్మానికి నన్ను గుమ్మడికాయలా వేలాడేస్తారు ఈయన. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం చెప్పాలి అని గోలు కొరుకుతూ నీళ్లు నములుతుంది డస్కీ. కన్న కూతురు ఆఫీస్లో జాబ్ కోసం కన్న తల్లి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడమా? హహహా డస్కీ, ఏమన్నా ట్విస్టా అసలు. నువ్వు సూపర్ హే, నీ పేరు గిన్నిస్ బుక్లో ఎక్కించాలే, వండర్ డస్కీ అన్నాడు ఆరవ్ నవ్వుతూ. ఆరవ్ గారి ఎంట్రీ ఇచ్చేశారండి మన డస్కీ పాపతో. ఇక స్టోరీలో ఫుల్ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ అండ్ లవ్ అండ్ రొమాంటిక్ అన్ని కలగలిపి ఉండబోతున్నాయి. స్టోరీని మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, డ్యామ్ ష్యూర్గా చెప్తున్నాను. సో అస్సలు మిస్ అవ్వకండి. కాకపోతే మీ వ్యూస్ పెరగాలి, అలాగే లైక్స్ పెరగాలి, అలాగే కామెంట్స్ పెరగాలి, నా సబ్స్క్రైబర్స్ సంఖ్య అమాంతం పెరిగిపోవాలి, ఆల్గరిథం మొత్తం ఆగమాగమైపోవాలి. అట్లుండాలి. అయితేనే మనం డైలీ 1 కాదు 2 కాదు 3 అయినా ఇచ్చుకోగలం. ఏమంటారు మరి? ఓకేనా? ఆగండి, ఇంకొక చిన్న విషయం. కొంతమంది ఆరవ్ అండ్ మైరా పిక్స్ ఉంటే బాగుంటుందని అడుగుతున్నారు కదా. నిజంగా చెప్తున్నాను, నాకు ఆ ఇమేజెస్ విషయంలో పెద్దగా నాలెడ్జ్ లేదండి. ఒకవేళ మీరు ఊహించుకుంటున్న ఆరవ్ మైరా పిక్స్ ఏవైనా మీ ఊహల్లో ఉంటే గనక నా ఇన్స్టా పేజ్లో నాకు సెండ్ చేయండి, క్రెడిట్ మీకే ఇస్తాను. ఆ పిక్స్ తీసుకొచ్చి ఇక్కడ యూట్యూబ్లో పెట్టి అలాగే ప్రతిలిపిలో కూడా మీ పేరు చెప్పి
క్రెడిట్ అంతా మీకే ఇచ్చి ఆరో మైరాని పంపించిన మీ పేరుని అందరికీ చెప్తాను. మరి నా ఇన్స్టా ప్రొఫైల్ ఐడి శ్రీ444061. అలాగే కామెంట్స్లో ఫస్ట్ కామెంట్గా పింక్ చేస్తాను నా ఇన్స్టా ఐడిని కూడా చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేసి హాయ్ చెప్పి మీరు అనుకునే పిక్స్ని అక్కడ నాకు సెండ్ చేయండి. నేను వాటిలోంచి ది బెస్ట్ పిక్స్ని తీసుకొచ్చి యూట్యూబ్ అండ్ ప్రతిలిపిలో మీ పేరు చెప్పి ప్రజెంట్ చేస్తాను.